పరం గారు ఒక్కసారి దీని మీద మీ వ్యూ అంటే అక్కడ రష్యాకి వెళ్ళి మనందరికీ తెలుసు ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం, పుతిన్ని హగ్ చేసుకోవడం. ఆ తర్వాత ఇప్పుడు యుక్రెయిన్కి వచ్చి ఈరోజు కూడా అక్కడ జెలెన్స్కీని హగ్ చేసుకోవడం, భుజం మీద చేయడం, ముఖ్యంగా చేయి వేసి అది కంటిన్యూగా అలాగే దాన్ని హ్యాండిల్ చేస్తూ అట్లాగే ఆ వ్యవహరించిన తీరు అండ్ అక్కడ నివాళులు అర్పించడం గాంధీజీకి అండ్ అక్కడి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూడా. అండ్ భీష్మ్ క్యూబ్ అని ఒకటి మెడికల్ ఎమర్జెన్సీ క్యూబ్ ఒకటి అక్కడ అంటే 200 మందికి ఎమర్జెన్సీగా అంటే ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఎమర్జెన్సీగా 200 మందికి అక్కడ ఎమర్జెన్సీ చికిత్స అందించే విధంగా మెడికల్ ఎక్విప్మెంట్ అది ఆ కిట్ కానీ ఆ వ్యవహారం అంతా కూడా ఇవ్వడం. సో ఇదంతా అటు రష్యా కూడా చూస్తోంది ఇదంతా ఎలా వ్యవహరిస్తున్నారు మోదీ అనేది. సో ఇది ఎట్లాంటి మెసేజ్? ఇప్పుడు వారు అన్నారు యుక్రెయిన్కి అయితే వెళ్లాల్సిన అవసరం లేదన్నారు శాస్త్రి గారు. బట్ ఒకవేళ నిజంగా వెళ్ళారు అంటే దానివల్ల వచ్చే పాజిటివ్ అవుట్పుట్ కానీ నెగిటివ్ అవుట్పుట్ కానీ ఏముంటుంది అని నేను కొంచెం డిఫరెంట్ గా చూస్తాను. ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ I respect what Shastri Garu said. He is a strategic affairs expert, but I don't look at it that way. What I look at it is ki చాలా ఏళ్ల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మన ఇండిపెండెన్స్ తర్వాత ఒక స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం మనము. వీ హ్యావ్ గ్రోన్ టు స్టేచర్ ఆఫ్ హ్యావింగ్ ఎ స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్. అంటే స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ అంటే టు గివ్ ద వరల్డ్ అ మెసేజ్ దట్ మేము ఎవరితోటైనా మాట్లాడతాము, ఎవరితోటైనా ఎలా అవుతాం, అది మా నేషనల్ ఇంట్రెస్ట్ లో మాత్రమే మేము తీసుకుంటాము, ఇంకోళ్ళ ప్రెజర్ కింద రాము అన్న ఒక మెసేజ్ మనం వరల్డ్ కి ఇచ్చాము. ఎప్పుడు ఇచ్చాము? అది రష్యాకి వెళ్ళినప్పుడు. మొత్తం నేటో కంట్రీ సపోజ్ చేసినప్పుడు రష్యాకి వెళ్ళి రష్యా పుటిన్ హైలైట్ ది డిఫరెన్స్ ఇన్ బాడీ లాంగ్వేజ్ అండి. రష్యాకి వెళ్ళి పుటిన్ హగ్ చేసుకుని ఆయనతో సమానంగా కూర్చొని మాట్లాడి ట్రేడ్ టాక్స్ అవి జరిపారు. యుద్ధం గురించి కూడా మాట్లాడుంటారు, వాట్ ఈస్ వే హెడ్ అనేది కూడా మాట్లాడుంటారు, అండ్ ఫ్రెండ్షిప్ ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా మాట్లాడుంటారు. అది పుటిన్ తో జరిగింది. ఇవాళ డిఫరెన్స్ ఇన్ బాడీ లాంగ్వేజ్ చూడండి. యుక్రెయిన్ కి వెళ్ళాడు ఆయన, యుక్రెయిన్ కి వెళ్ళి జెలెన్స్కీని కూడా హగ్ చేసుకున్నాడు. హగ్ చేసుకుని భుజం మీద చేసి మాట్లాడాడు. అంటే యాజ్ ఎల్డర్ బ్రదర్ అడ్వైజ్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ. సో ఒక టిపికల్ మెసేజ్ ఎట్లా ఇచ్చారు? ఒక ఫోటో మీరు క్లియర్ గా చూస్తే జెలెన్స్కీ మొహం అంతా ముడిచిపోయి ఉంది, ఆయన మోదీ గారి ముఖం చాలా స్ట్రాయిక్ గా చాలా ఇంటెన్స్ గా ఉంది. అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాడు ఆయనకి అన్నట్టు ఒక ఫోటో వచ్చింది వాళ్ళ మీడియాలో, మీరు చూసారంటే వచ్చింది ఆ ఫోటో. సో see he's everything said and done, ఆయన 3 ఎలక్షన్లు గెలిచారు. he's never lost an election, Modi garu, as a chief minister or as a prime minister. He's an expert in body language and he's an expert in strategy and so without that in elections గెలిచుండాడు ఆయన from 2000 or 2000 or something. He's been in position of constitutional power, whether it is as a chief minister or as a prime minister, continuous గా ఉన్నాడు ఆయన. సో అలా ఉన్నాడంటే he has got some strategic wisdom around himself. సో ఆయన యుక్రెయిన్ కి ఎందుకు వెళ్ళారు అంటే అవసరం లేదు అని అయితే నేను అనుకోనండి. అవసరం సడన్లీ ఐ కెన్ అగ్రీ టు అ పార్ట్ దట్ వెస్టర్న్ కంట్రీస్ ప్రెజరైజ్ చేసి ఉంటాయి, మీరు అట్లా రష్యాకి వెళ్ళారు, మీరు తప్పు, అది మీరు యుక్రెయిన్ కు వెళ్ళి బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి అని. బట్ ద పాయింట్ యుల్ హ్యావ్ టు నోట్ ఇస్ ఈ యుద్ధం మొదలయ్యే ముందర యుక్రెయిన్ కి మనము ఇన్అడ్వర్టెంట్ గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ యుద్ధంలో మీరు గెయిన్ అయ్యేది ఏం లేదు, మీరు నాశనం అయిపోతారని మెసేజ్ ఇచ్చారు. జెలెన్స్కీ ఆ టైంలో యాంటీ ఇండియా ర్యాంట్స్ అవి కూడా చాలా చేశాడు. బట్ స్టిల్ వి నెగోషియేటెడ్ విత్ దమ్. మన స్టూడెంట్స్ ఎగ్జిట్ మనము వయా పోలాండ్ మన స్టూడెంట్స్ ఎగ్జిట్ చేసి మొత్తం స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చేసాం, మన ఇండియన్ సిటిజన్. సో ఒక విధంగా ఏంటంటే ఇట్ కెన్ బి టర్మ్డ్ ఎస్ ఎ థ్యాంక్ యూ విజిట్ టు పోలాండ్. పోలాండ్ చాలా పెద్ద అసిస్టెన్స్ ఇచ్చింది ఆ టైంలో. ఐ డోంట్ నో అందరికీ తెలుసో తెలియదు కానీ పోలాండ్ వాజ్ అ బిగ్ టైమ్ పార్ట్నర్ వెన్ వీ వాంటెడ్ టు ఎవాక్యుయేట్ అవర్ సిటిజన్స్. సో పోలాండ్ కి ఒక థ్యాంక్ యూ విజిట్ అండ్ దెన్ బిజినెస్ ఆపర్చునిటీస్ విజిట్. పోలాండ్ ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. పోలాండ్ కి వెళ్ళారంటే. సెకండ్, యుక్రెయిన్ కి ఎందుకు వెళ్ళారు అంటే దిస్ ఇస్ అ టైమ్ టు గివ్ దట్ మెసేజ్ అండి. నౌ ఈ టైంలో యుక్రెయిన్ రెచ్చిపోయి యుఎస్ఏ మీద రష్యా మీద దాడులు చేయడము, మళ్ళీ యుద్ధం చల్లబడిపోతుంది అన్న టైంలో మళ్ళీ వాళ్ళు యుద్ధాగ్నిని మళ్ళీ వెలిగించడం జరిగింది. సో అలాంటి టైంలో ఇప్పుడు వెళ్ళి ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది మనం గెస్ చేయొచ్చు, కానీ ఏం మెసేజ్ ఇచ్చారు ఆబ్వియస్లీ డిప్లొమాటిక్ సర్కిల్స్ నుంచి కూడా బయటికి రాదు. ఇట్ విల్ స్టే యాజ్ అ సీక్రెట్ ఓన్లీ. బట్ రిజల్ట్ వస్తుందా అనేది మనం వచ్చే 2-3 నెలల్లో చూడొచ్చు. ఐఎమ్ సర్టన్ అండ్ ఐఎమ్ పాజిటివ్. నేను మొన్న ఒక ప్రోగ్రామ్ లో కూడా అన్నాను, ఐఎమ్ సర్టన్ అండ్ పాజిటివ్ something will come out of this visit. Modi garu is not an international leader of repute. ఊరికే కాదండి ఆయన రెప్యూట్ ఉన్న ఇంటర్నేషనల్ లీడర్. ప్రతి విజిట్ కి అంటే రిజల్ట్ ఓరియంటెడ్ విజిట్స్ చేస్తాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా. సో హీ సంబడి హూ
ముందర ఆబ్జెక్టివ్ పెట్టి ఆబ్జెక్టివ్ నుంచి హీ వర్క్స్ బ్యాక్వర్డ్స్. ఆబ్జెక్టివ్ ఈ కంట్రీకి ఎందుకు వెళ్ళాలి, నా ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటిని ఎట్లా వర్క్అవుట్ చేయాలనేది వెనక్కి బ్యాక్వర్డ్ వర్క్ చేసి దెన్ హీ డస్ దట్ విజిట్. చాలా ప్రిపేర్, ఈ సంబడి హూ ప్రిపేర్స్ అ లాట్ ఫర్ ఎవ్రీథింగ్ అండి, ఫర్ విజిట్, ఈవెన్ టు అడ్రస్ అ పబ్లిక్ గ్యాదరింగ్. మోదీ గారు అంత ప్రిపేర్ అయినంత ఎవరు ప్రిపేర్ కారండి. ఆయనకు ఆ టైం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆయనకి అంత టైం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ బట్ హీ డజంట్ ఏ మీటింగ్ లోకి, ఏ విజిట్ లోకి, ఏ దేనిలోకి ఆయన వితౌట్ ప్రిపరేషన్ వెళ్ళే మనిషి కాదు. సో యాక్సిడెంటల్ గా వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. ఇంత పెద్ద విజిట్ కి ఆయన వెళ్ళాడు అంటే చాలా ఆలోచించి, చాలా అడ్వైస్ తీసుకుని, సమ్ పార్ట్ సర్టన్ ప్రెషర్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్ ఆల్సో, నేను అది ఉంటుందని నేను అంటున్నాను. బట్ దాని కింద బకిల్ అయ్యి యుక్రెయిన్ కి వెళ్ళాడు అని మాత్రం నేను ఒప్పుకోనండి. దట్ ఈస్ సంథింగ్ విచ్ I will refute, but his idea is to give a message of peace to Ukraine and a long-term message. See, it is very clear, and international circles lo kuda, though adi news channels lo vaati raakapayina kuda, Ukraine now Zelensky is very scared about his own existence అండి. అందుకే ఇవి చేస్తున్నాడు. యూనో దీపం ఆరిపోయే ముందు బాగా వెలుతురిస్తుంది అంటారు కదా, అట్లాంటి పనులు చేస్తున్నాడు ఆయన. బట్ చాలా క్లియర్ గా యుద్ధం బయటకు వచ్చిన మెసేజ్ ఏంటి, యుద్ధం వల్ల పీస్ రాదు అన్న, యుద్ధ భూమిలో ఏ సమస్య కూడా పరిష్కరించబడదు అనేది పరిష్కరించారు. అండ్ స్ట్రాటజికలీ గోయింగ్ యూనో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించినా కూడా, లేకపోతే ఇంకే మెసేజ్ ఇచ్చినా కూడా, దట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ పీస్ అండి ఆయన ఇచ్చేది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెసేజ్. అంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ యుక్రెయినా, లేకపోతే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రష్యాకి కూడా, ప్రపంచానికి కూడా చెప్పడమా, ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? he would have spoken to Russia already and in his visit on July, and అది గ్యారెంటీగా పుతిన్ కి మోడీకి, పుతిన్ కి ట్రంప్ కి మోడీకి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందని తెలుసు. నేను ట్రంప్ ఎందుకు తీసుకొస్తున్నానంటే లాట్ ఆఫ్ యాక్షన్స్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ట్రంప్ విన్నింగ్ దట్ ఎలక్షన్ అండి. ట్రంప్ గెలుస్తారు యుఎస్ఏ లో అన్న ఒక యాంటిసిపేషన్ లో కూడా నడుస్తుంటాయి చాలా యాక్షన్స్. సో ఈ స్ట్రాటజిక్, దేర్ ఇస్ అ స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ త్రీ ఆఫ్ దెమ్. ఓకే. సో పుతిన్ గారికి ఆల్రెడీ ఆ మెసేజ్ ఇచ్చి ఉంటాడు ఆయన. అండ్ వీ వుడ్ హావ్ ఆల్రెడీ సెడ్ యాజ్ అ లాంగ్ టైమ్ ఫ్రెండ్, రష్యాకి ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఆబ్వియస్లీ చైనా ఇస్ పొజిషనింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఫ్రెండ్ ఆఫ్ రష్యా, బట్ లాంగ్ టర్మ్ లో ఫ్రెండ్షిప్ అండ్ సిమెంటెడ్ రిలేషన్షిప్ రష్యాతో ఉన్నదంటే ఇండియాకే. అండ్ దట్ ఈస్ వాట్ యుఎస్ఏ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ ఆల్సో లుకింగ్ అట్ అండి. రష్యాతో మాట్లాడగలిగితే మోడీ ఒక్కరే వాళ్ళకి బాగా తెలుసు. అండ్ ఆ సిమిలర్ అదే మెసేజ్ ఆయన జెలెన్స్కీ కూడా ఇచ్చి ఉంటాడు ఇవాళ వెళ్ళి. ఐఎమ్ వెరీ షూర్ హి వుడ్ హావ్ గివెన్ దట్ మెసేజ్ దట్ పుటిన్ ని మాట్లాడి నేను టేబుల్ మీద తీసుకురావాలంటే యూ షుడ్ స్టాప్ మిస్బిహేవింగ్ అన్న మెసేజ్ కూడా గ్యారంటీగా ఇచ్చి ఉంటాడు ఆయన. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.